నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. గేట్లు వదిలి దిగువకు నీరు వదులుతున్న అధికారులు. ప్రాజెక్టును సందర్శించిన వివరాలు తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు. గంజాయికి అలవాటు పడ్డ యువకులకు పోలీసుల అవగాహన. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్న రామగుండం సిపి శ్రీనివాస్. చెన్నూరు పరివాహక ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. వందల ఎకరాల్లో నీట మునిగిన పంట లబోదీపమంటున్న రైతులు. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు కలిసి సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీల నీరు ఉందని, ప్రాజెక్టు గేట్ల ద్వారా కూడా అధికారులు క్షణక్షణం పర్యవేక్షణ చేస్తూ నీటిని వదులుతున్నారని చెప్పారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అధికార యంత్రాంగం కూడా క్షణం క్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని శ్రీధర్ బాబు. అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇన్ఫ్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇన్ఫ్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లోకు వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 టీఎంసీ నీటి నిల్వను, ఇంకా పైన నుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. 20 లక్షల క్యూసెక్లు, ఈ 20 లక్షల క్యూసెక్స్కి సంబంధించి ఇప్పుడు 5 టీఎంసీ క్వశ్చన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి
శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడున్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చిలుకు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకు సంబంధించిన కన్సల్టెంట్స్ని పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయొచ్చు అనే ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళాడు. చెన్నూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. ఆయా వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వాక్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంలో జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు అలవాటు పడిన 70 మంది యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ హాజరై యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా యువకులు తమ జీవితాలు బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా వారి ఆలోచనలేనని అన్నారు. యువత చదువుకోవడం వల్ల చెడు అలవాట్లకు దూరం ఉంటారని అన్నారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా, దుర్వినియోగంపై చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని అన్నారు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల దైనందిన విషయాలపై దృష్టి పెట్టకుండా క్రమేపీ ఆరోగ్య క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారి నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందని అన్నారు. గురైన వాళ్ళు నేను అందరినీ ఏమంటున్నానంటే, మీరందరూ డ్రగ్స్ అమ్మిన వాళ్ళని అనుకోవట్లేదు, మీరు కొన్న వాళ్ళని కూడా అనుకోవట్లేదు, మీరందరూ బాధితులని అనుకుంటున్నారు. మీరందరికీ మా దగ్గర షీట్స్ ఇవన్నీ ఉన్నా కానీ మీరందరూ బాధితులని అనుకుంటున్నారు. యాక్చువల్గా మీరందరిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నా కళ్ళ నీళ్ళు వచ్చే స్థితిలో ఉన్నాయి. అది ఇట్లాంటి పిల్లలు ఏమైపోతున్నారు, వీళ్ళందరూ మా వాళ్ళు, మా పిల్లలు, మా తమ్ముళ్ళు డ్రగ్స్ గురి అయిపోయి ఎంత యూత్లో మీరు చేయగలిగింది చాలా ఉంది దేశానికి. మీరందరూ ఎంత నిర్వీర్యం అయిపోతుంది. మీరందరి మీద కేసు పెట్టాలంటే మాకు చేతులు రావు నిజానికి, కానీ మీరు చేస్తున్నారు. సపోజ్ ఏదైనా క్రైమ్ చేశారనుకో తప్పదు, పోలీసుగా ఉన్నప్పుడు పోలీసు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తప్పదు, నాకు మా వాళ్ళకి తప్పదు. సో మిమ్మల్ని మళ్ళీ జైలు పంపించాలంటే మాకు చాలా బాధేస్తుంది. యాక్చువల్గా రేపు ఇలాంటి మంచిగా అవుతుండే కదా.
ఏ పిల్లాడు మంచి చదువుతుంటే మంచిగా రేపొద్దున పోలీస్ అయ్యే ఛాన్స్ ఉంది, కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపొద్దున ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఈ అనాథల పిల్లలతో వాళ్ళు ఒక్కొక్కరు ఏంతో ఉన్నారు. మన దగ్గర యూత్, ప్రపంచంలోనే యూత్ ఉన్న దేశం మన దేశం. ఒక యూత్ ఉన్న దేశం మన దేశం అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేశ అభివృద్ధికి పాటుపడే ఒక లక్షణం ఉంటాయి. ఎంతమంది దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎంతమంది ఏదైనా కావచ్చు. బట్ ఇది ఏంటంటే ఒక్కసారి అలవాటు పడ్డామంటే మనం కాదు, మన ఇంట్లో వాళ్ళని సతాయిస్తాము, ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళని సతాయిస్తాము. మీకు చెడ్డ పేరు. ఇప్పుడు ఇందాక డిస్పీగా చెప్పారు మీకు ఈ కేసులు ఉన్నాయి, ఇట్లా గంజా అలవాటు ఉంది అని అంటే మిమ్మల్ని చూస్తారా ఎవరన్నా? ఇప్పుడు అందరు మిమ్మల్ని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఇప్పుడు కోపం వస్తుందండి. ఇందాక బాధ వచ్చింది, ఇప్పుడు కోపం వస్తుంది. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మిమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చారు? అవసరమా మీకు అది? ఇప్పుడు రౌడీ షీటర్లు అంటే వాళ్ళని దౌర్జన్యంగా బిహేవ్ చేసిన వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము, తర్వాత కేసులు పెడతాం. మీరందరూ రౌడీ షీటర్లా? ఎవరైనా హింసించారా? ఎవరైనా కొట్టినరా? ఎవరైనా జాగ్రత్త లాక్కున్నారా? ఇంకేదైనా దౌర్జన్యం చేసినా? చేయలేదు. మీకు మీరు నాశనం అయ్యి మీరు ఇంకోనికి మళ్ళీ దానికి అలవాటు పడి మళ్ళీ గాంజాని అమ్ముకుంటూ తర్వాత వేరే వాళ్ళకి అలవాటు చేసి నీవు నాశనం అయినా ఇంకో ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యి ఇంకో 10 మందిని చేస్తారు. వాళ్ళు 10 మంది, ఇంకో 10 మంది ఇట్లా మొత్తం సొసైటీలో ఇక్కడ ఉన్న మంచిర్యాల ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మంచిర్యాల తీసుకుంటారు. మంచిర్యాల మొత్తం యూత్ అంతా పాడైపోతారు. మీరు ఏం పనికి వస్తారు మీరంతా? ఇప్పుడు ఇట్లాంటి సొసైటీలలో పిలిపించి మిమ్మల్ని చేర్పించి తర్వాత మిమ్మల్ని ఆరోగ్యకరంగా చేసి మార్చుకోవాల్సిన బాధ్యత సొసైటీకి ఉంటుంది. మీ పేరెంట్స్ ఎంతకాలం చూస్తారు మిమ్మల్ని? వెనుక ఉంటారా? వాళ్ళు కూడా రోజు కష్టపడి ఉదయం నుంచి కూలికి పోయి ఉద్యోగం చేస్తారు. ఉదయం చేస్తే రాదు, వాళ్ళ సాయంత్రం వరకు వస్తారు. వాళ్ళు అప్పుడు అలసిపోయి వస్తారు. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా మీరు చెడిపోతుంది మీ యొక్క పియర్ గ్రూప్. మరి ముందాక మేము అనాలిసిస్ రీసెర్చ్ చేస్తే పియర్ గ్రూప్ అంటే మీ దోస్తాన్ ఎట్లుంటుందో చూసి మీ యొక్క ఫ్యూచర్ చెప్పవచ్చు. నేను చెప్తాను ఈరోజు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎంత తొందరగా మేల్కొని మన దోస్తాన్ని మనం ఇచ్చేసుకుంటే అంత మంచిది. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల గ్రామాల్లో వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. పంట నష్టంతో రైతులు లబోదిబోమంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎలంపల్లి ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న సుందిల్లా అన్నారం బ్యారేజీ గేట్లు కూడా ఎత్తివేయడంతో చెన్నూరు మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలైన నారాయణపురం, సుందరశాల, రాయపేట, నర్సక్కపేట, వెంకంపేట గ్రామాలలోని నది పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. గత సంవత్సరం కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా పత్తి పంట 3 సార్లు నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏపుగా పెరిగిన పత్తి పంట పూర్తిగా నీట మునిగి నాశనం అయిపోయిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. చెన్నూరు మండలం గ్రామం నారాయణపురము గోదావరి రోడ్డు పంటి మా చేన్లు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేయబట్టి గేట్లు ఎత్తుడుతోనే మా చేన్లన్నీ మునిగిపోయినాయి. ఎమ్మడే ఈ ప్రభుత్వం దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. గేట్లు ఒక్కసారి ఎత్తకుండా దెబ్బకిని ఎత్తాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎమ్మడే మా ఎమ్మెల్యే వివేక్ సార్ దీన్ని ఎమ్మడే స్పందించి ఒక్కసారి రాకుండా నీళ్లు దెబ్బకిని వస్తే మా చేన్లే మునిగిపోవు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టు కుండలు నింపి ఇట్లే గేట్లు ఎత్తిళ్ళు మొత్తం చేన్లు 2-3 సార్లు మునిగిపోయినాయి. ఆల్రెడీ చూడండి పైరు ఎంత ఏపుకున్నదో పత్తి చేన్లు మా గోదావరి రోడ్డు పండి మొత్తం చేన్లని ఇదే పరిస్థితులు అయినాయి. ఎమ్మెల్యే సార్ నువ్వు తొందరగా చర్య తీసుకొని వివేక్ సార్ మా గేట్లు కొద్దిగా తక్కువ వచ్చాడు చూడండి నీళ్లు
తగ్గిన కొద్ది ఉంటే చేన్లు కొద్దిగా మా చేతికి వస్తాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా కొద్దిగా తక్కువ ఇవ్వనని చెప్తున్నారు. ఓదెల కొలనూరు రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడానికి కృషి చేయాలని పలువురు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు. వర్షాల ప్రభావంతో ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయనకు స్థానికులు వినతి పత్రం అందజేశారు. అజ్ని ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్ చేయించాలని కోరుతూ రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానికులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి పార్లమెంటులో చర్చిస్తామని అన్నారు. మరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఇంకా ఫ్లైఓవర్ కాగజ్ నగర్ ఫ్లైఓవర్ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ కూడా ఇంతకుముందు నాకు రైల్వే బడ్జెట్లో పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ మన పెద్దపల్లి ప్రజలకు మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నీ తీసుకుపోయి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇవి శాంక్షన్ అయ్యేటట్టు చూస్తాను. తిరుపతి ఎక్స్ప్రెస్ కానివ్వండి లేదా అజ్ని ప్యాసింజర్ రైల్వే కూడా ఈ హాల్ట్స్ ఏదైతే ఇంతకుముందు వివేక్ వెంకటస్వామి గారు చేపించినారో అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలాగా చేసి ఇవి చేస్తే ఇప్పుడే చెప్తున్నారు మందమారి దాకా మంచిర్యాల దాకా కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పి, ప్రజలకు బెనిఫిట్ వస్తుందని చెప్పి ఈ పాయింట్స్ మీద ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి శాంక్షన్ అయ్యేలాగా తొందరగా శాంక్షన్ అయ్యేలాగా పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ భరోసా ఇస్తాం. వర్షాల ప్రభావం గనుల్లో కొత్త మిషన్ల బిగింపు ఆలస్యం కావడంతో శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్టులు అండర్ గ్రౌండ్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయని ఏరియా ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ రోజులు వర్షాలు కురిశాయని, దీంతో ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని, భూగర్భ గనుల్లో కొత్త మిషన్లు బిగింపు ఆలస్యం కావడంతో అనుకున్నంత బొగ్గు ఉత్పత్తి తీయలేకపోయినట్లు ఆయన తెలిపారు. గత ఆగస్టు నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో 4,54,900 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2,68,817 టన్నులతో 59% ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు శ్రీరాంపూర్కు నిర్దేశించిన 25,15,500 బొగ్గు ఉత్పత్తికి గాను 18,35,784 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 73% సాధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఉత్పత్తిలో కొంత వెనుకబడి ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యేలోగా 100% బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మిక కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై సింగరేణి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, కాలనీల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి ప్రభావిత పునరావాస కాలనీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో SO2 GM సత్యనారాయణ, DGM పర్సనల్ అరవిందరావు, IED DGM చిరంజీవులు, సీనియర్ PO కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 80% ఉత్పత్తితో ఉంది. దాని సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటేను 88% ఉత్పత్తితో ఉంది. అలాగే RK6 ఇంక్లైన్ 103%, ఈ నెలలో ఆగస్టు నెలలో 103%తో గాను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1/4/24 నుంచి 31/8/24 వరకు 108%తో RK6 ఉత్పత్తిలో ఉంది. అలాగే RK7 అండర్ గ్రౌండ్ మైన్ చూసుకుంటేను ఆగస్టు నెలలో 71%తోని మరియు ఈ ఫైనాన్షియల్లో 91%తో ఉంది. అలాగే RK న్యూటెక్ మైన్ 107% ఈ నెలలో ఆగస్టు నెలలో మరియు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 104%తో ఉత్పత్తిలో ఉంది. SRP 1 ఇంక్లైన్ అది 76%తో ఈ నెలలోనూ, ఈ సంవత్సరం ఈ వార్షిక సంవత్సరంలో 73%తో ఉంది. అలాగే SRP 33A ఇంక్లైన్ 92% ఈ నెలలోనూ మరియు ఈ వార్షిక సంవత్సరంలో 82% ఉత్పత్తితోనూ, IK 1A ఇంక్లైన్ 71% ఈ నెలలోనూ, ఈ వార్షిక సంవత్సరంలో 80% ఉత్పత్తితోనూ. మొత్తం అండర్ గ్రౌండ్ మైన్స్ అని 1,34,900 ఈ నెల టార్గెట్కు గాను 1,14,405 అనగా 80% ఉత్పత్తితోనూ, ఈ వార్షిక సంవత్సరంలో 6,75,500 గాను 6,01,979 అనగా 80% ఉత్పత్తితోనూ ఉన్నది. ఇక మన ఓపెన్ కాస్ట్ చూసుకుంటేను ఈ SRP OC2 ఈ నెల 2,30,000 గాను 1,19,439 52%. మరి ఈ వార్షిక సంవత్సరము 12,40,000 గాను 9,49,535 70%తో, IK OCP 9,90,000 గాను 34,973 టన్నుల ఉత్పత్తితో 39%తో,
మరియు 6 లక్షలు ఈ వార్షిక సంవత్సరానికి గాను 2,84,270 40% అనగా ఓపెన్ కాస్ట్లు అన్నీ కలిస్తేను ఈ నెల 48% అనగా వర్షాల వల్ల ఉత్పత్తి కుంటుపడిందని చెప్పవచ్చు. ఈ నెల ఆగస్టులో చాలా వర్షాలు ఉంటాయి కాబట్టి సుమారుగా 17 రోజులు వర్షాలు ఉన్నాయి. దానివల్ల మనం 45% మొత్తం ఉత్పత్తి జరిగింది. అలాగే ఈ వార్షిక సంవత్సరంలో వర్షాల వల్లనే మనకు 60% ఉత్పత్తితో ఉన్నాము. సో మొత్తం శ్రీరాంపూర్ ఏరియాను చూసుకుంటే 4,54,900 గాను 2,68,817 అనగా 59%తో, మరి ఈ వార్షిక సంవత్సరానికి 25,15,500 గాను 18,30,784 73% ఉత్పత్తితో. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నూరులోని ఓడపల్లి ప్రధాన కల్వట్టు కొట్టుకోపోవడంతో దీంతో ఎమ్మెల్యే గడ్డం వివేక్ కల్వట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి కల్వట్టు మరమ్మతులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. చెన్నూరు నియోజకవర్గంలో భారీ వర్షాల వలన వడ్డేపల్లి గ్రామంలో ఇక్కడ ఒక కల్వర్ట్ బ్రిడ్జ్ కావడం జరిగింది. నిన్న మధ్యాహ్నము మన లోకల్ లీడర్స్ అందరు కూడా నాకు మెసేజ్ పంపించినారు. వినయ్ వాళ్ళందరూ, సార్ ఇట్లా ఇక్కడ రోడ్ పరిస్థితి ఇట్లా ఉంది, కల్వర్ట్ బ్రిడ్జ్ అయిపోయింది, మీరు తొందరగా రావాలని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించడం జరిగింది వీడియోతో సహా. నేను ఇమీడియట్లీ కలెక్టర్ గారికి పంపించినాను. మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఇమీడియట్లీ మరమ్మతులు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి, సార్ రేపు మార్నింగ్ నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించి, వారు ఈరోజు ఈ కల్వర్ట్ని మరమ్మతులు చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఇంతకు ముందు ఎట్లుండేనో నిన్న పరిస్థితి, ఇవాళ ఎట్లా పరిస్థితి ఉండనో వారు ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఒక 2 గంటల ముందు పంపించడం జరిగింది. కలెక్టర్ గారికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే స్పీడ్గా యాక్షన్ తీసుకొని ఈ కార్యక్రమం తీసుకున్నందువలన మళ్ళీ రోడ్డు మంచిగా అయిపోయింది. గ్రామస్తులు కూడా ఇక్కడ తిరగటానికి ఈ అవకాశం కల్పించారు. నేను నిన్న కూడా చెన్నూరు ప్రజలకు అందరికి కూడా ఇదే పిలుపుని ఇవ్వడం జరిగింది. భారీ వర్షాలు ఉన్నాయి, బయటికి పోకండి, మీరు ఇంట్లో ఉండండి, దోమలు దూరం పెట్టాలి. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫాగింగ్ ఎక్కువ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము చెన్నూరు నియోజకవర్గంలో రేపు సుందర్శాలలో ఈ వర్షాల వలన ఏదైతే పంట నష్టమైందో దాన్ని కూడా రేపు పొద్దున పోయి అక్కడ సుందర్శాల రైతులను కలిసి వారి సమస్యలు ఏముందో కనుక్కొని మళ్ళీ ఒకసారి రైతుల నష్టం ఏదైతే జరిగిందో పంటకు వారికి నష్టపరిహారం ఇప్పించేలాగా పనిచేస్తాం. భారీ వర్షాలతో వరద ముంపు దృష్ట్యా మంచిర్యాలలోని మాతా శిశు కేంద్రం నుండి వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ భోజన వసతి ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో వరద ముంపు దృష్ట్యా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ భోజన వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 50 మందికి మంగళవారం భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలను పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్న మంచిర్యాల మొత్తం కూడా పర్యటించడం జరిగింది. అధికారులతో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు, అధికారులందరితోటి పర్యవేక్షించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఎంసీహెచ్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో వర్షాలు పడడం వల్ల ఎంసీహెచ్ హాస్పిటల్ మునిగిపోవడం జరిగింది. అప్పుడు అర్ధరాత్రి మా పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ గారు అప్పుడు చెప్పడం వల్ల మేము అందరం దగ్గర నుండి అప్పుడు ఉన్నటువంటి పేషెంట్లను గవర్నమెంట్ హాస్పిటల్కు దగ్గర నుండి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ఇబ్బందులు అయినాయని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాతా శిశు హాస్పిటల్లో ఉన్నటువంటి అప్పుడే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ అందరినీ కూడా వివిధ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని సూచించడం జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని దాదాపు ఒక 5-6 హాస్పిటల్లో పేషెంట్లు షిఫ్ట్ చేయడం జరిగింది. వారికి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తూ ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు భోజన సౌకర్యం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము అనంతరెడ్డి హాస్పిటల్కి వచ్చి చేయడం జరుగుతుంది. మంచిర్యాల నుండి ప్రతి హాస్పిటల్ నుండి ఎంసీహెచ్ నుండి వచ్చినటువంటి పేషెంట్లు కూడా ఈరోజు భోజన సౌకర్యం అందరికీ కూడా మేము
ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. అందరికీ కూడా మేము మా కార్యకర్తలు, మా నాయకులు, మా కౌన్సిలర్స్ అందరం కూడా వివిధ హాస్పిటల్ తిరిగి పంపించడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో చెప్పినట్టుగా MCH హాస్పిటల్ అక్కడ ఉండడానికి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఐబీలో మేము ఇంటిగ్రేట్ పెద్ద హాస్పిటల్ కడతామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ నెలలో శంకుస్థాపన అయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచిర్యాల పట్టణ ప్రజలైతేనేమి, ఈ జిల్లా ప్రజలైతేనేమి సంతోషంగా ఉండాలి, ఇబ్బంది పడదని ఉద్దేశం కొద్దీ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముందస్తు చర్యల్లో భాగంగా మంచిర్యాలలో చుట్టుప్రక్కల ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలను అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మా నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏదైతే మంచిర్యాలలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలోని బాలింతలను అదేవిధంగా శిశువులను మంచిర్యాలలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పడం జరిగింది. దాదాపుగా 50 మంది వరకు ఉన్నటువంటి పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వారు డిశ్చార్జ్ అయ్యే వరకు మా గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు మరి వారు చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వీళ్లకు నిత్యం భోజన సదుపాయాన్ని కల్పించడానికి వారు సిద్ధపడ్డారు. ఏదైతే మరి ఆపద సమయంలో పెద్ద ప్రేమసారావు గారు ఈ మంచిర్యాల ప్రజలకు గుర్తు ఉంచడం చాలా మటుకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా, ఎప్పుడు ఎక్కడ పేదవారికి ఏదైనా కష్టం వచ్చినా మేము ముందుంటామని చెప్పేసి వారు ముందుంటూ మమ్మల్ని ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా మా కార్యకర్తలను కావచ్చు, మా నాయకులను కావచ్చు అందరినీ పంపించి వారికి సేవ చేసే విధంగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే మన ఈరోజు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు ఒక 6 ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ యొక్క మొత్తం 50 మంది వరకు వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు సిస్టర్స్ కావచ్చు, లేకపోతే నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళే వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా వాళ్ళే చేస్తున్నారు. ఏదైతే సహకరిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ వరకు, అదేవిధంగా గవర్నమెంట్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మరి ముందు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఐబీలోనే మాతా శిశు కేంద్రాన్ని కడదామని చెప్పేసి అదేవిధంగా మరి అన్నిటికీ మన అడుగులు ముందు పడుతున్నాయి. దాదాపుగా వచ్చే నెలలోనే దీనికి మన శంకుస్థాపన కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైనుంచి అన్ని రకాలుగా మరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు అన్ని విధంగా మరి వాళ్ళు కష్టపడుతున్నారు. ఏదైతే మరి ఇక సూపర్ స్పెషాలిటీతో పాటు మాతా శిశువును పెట్టి మరి హైదరాబాద్ తరహా, కరీంనగర్ అంతకన్నా మించి తరహాలో మనం ఒక మంచి వైద్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందించాలనే ఉద్దేశంతో వారి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఏదైతే వారు ఒక విజన్తో మరి పోతున్నారు కాబట్టి వారికి మనం అందరం కూడా సహకరించని చెప్పేసి పట్టణ ప్రజలందరూ కావచ్చు, లేకుంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోవడం జరుగుతుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది చనిపోతే కేవలం 15 మంది చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. నిత్యావసరాల వస్తువులు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయని, ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారం కూడా అందించలేదని అన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్నారు. రాష్ట్రానికి ఎన్డీఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలైపోయారని అన్నారు. వరదలు చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి తక్షణమే 2 లక్షల పరిహారం ఇవ్వాలని, వర్షం తగ్గి 2 రోజులైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని, మంచినీరు, ఆహారం కూడా సరఫరా చేయలేదు అని, వరద బాధితులకు 5 కిలోల బియ్యం ఇస్తే ఎలా వండుకుంటారని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా, ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆలస్యం చేయకుండా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేసి డెంగ్యూ పరీక్షలు నిర్వహించి వైద్యం అందజేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గజ్వేల్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా వైద్య సేవలను పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, జ్వర బాధితుల చికిత్స గది, మందుల గది, డయాలసిస్, చిల్డ్రన్స్ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, త్వరలోనే వ్యాధులు నయం చేస్తారని తెలిపారు.
వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఆసుపత్రికి వివిధ జ్వరాలతో వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలన్నారు. డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్టు పంపించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ చేయడము, అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము డయాలిసిస్ యూనిట్ ఒకటి, సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి, డయేరియా కేసెస్ కానివ్వండి, ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము. అదేవిధంగా మనకి ఎస్ఎన్సియు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు, అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూసాము. మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ కేసు తోటి వస్తున్నాడో ఇమ్మీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి, ఎక్కడా కూడా డిలే ఉండద్దు. అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు, దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఇండెంట్ రైజ్ చేసి ఇమ్మీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము. అదేవిధంగా మనకి డయాలిసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలిసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక 5 సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము. ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో అతిపెద్ద పార్టీగా బీజేపీని పటిష్టం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 70 లక్షల ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సభ్యత్వ నమోదు పునాదిగా దోహదపడుతుందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పునాదిలాగా ఏర్పడుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేయించుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, మిమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. గేట్లు వదిలి దిగువకు నీరు వదులుతున్న అధికారులు. ప్రాజెక్టును సందర్శించిన వివరాలు తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు. గంజాయికి అలవాటు పడ్డ యువకులకు పోలీసుల అవగాహన. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్న రామగుండం సిపి శ్రీనివాస్. చెన్నూరు పరివాహక ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది. 100 ఎకరాల్లో నీట మునిగిన పంట లబోదీపమంటున్న రైతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.